హాయ్ అండి, వెల్కమ్ టు నిహారీ వ్లాగ్స్. నేను మీ నిహారిక. అందరు బాగున్నారా? సో ఈ వీడియో వచ్చేసి మీకు thumbnail చూడగానే అర్థమైపోతుంది కదా, ఈ అమెజాన్ ప్రైమ్ డే సేల్లో నేను కొన్న కొన్ని ఐటమ్స్ అనమాట. ఈ ప్రోడక్ట్స్ రివ్యూ ఎలా ఉన్నవి, మాకు ఎలా యూజ్ అయ్యాయి, అండ్ మేము ఎంత ఆఫర్లో కొన్నామో అవన్నీ కూడా డీటెయిల్స్ ఇస్తాను మీకు. అండ్ వీటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తానండి. మేము ఫస్ట్ తీసుకున్న ఐటమ్ వచ్చేసి ట్రాలీ బ్యాగ్ అనమాట. యాక్చువల్గా మా ఇంట్లో ఒక ట్రాలీ బ్యాగ్ ఉంది, అది లార్జ్ సైజు, ఎక్కువ అంటే లాంగ్ ట్రిప్స్ అలా వెళ్ళేటప్పుడు యూజ్ అవుతుంది. సో ఒక చిన్నది తీసుకుందాం అని చెప్పేసి ఇలా క్యాబిన్ ట్రాలీ తీసుకున్నాం. అంటే సఫారీలో తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి సఫారీలో థోరియం నియో మోడల్ అనమాట. అండ్ ఇది వచ్చేసి 8 వీల్స్తో వస్తుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగా వచ్చింది అనిపి. ఇప్పుడైతే ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 2100 అలా ఉందంటే 64% ఆఫ్లో. మేము కొన్నప్పుడైతే ఆల్మోస్ట్ 80% ఆఫ్లో వచ్చింది అనుకుంటాను. మాకు ప్రైస్ వచ్చేసి ఇది 1800 పడింది, 1 రూపీ తక్కువ. అండ్ మీరు ఐసిఐసి కానీ హెచ్డిఎఫ్సి కార్డ్స్ ఉంటే ఆ ప్రైమ్ డే సేల్లప్పుడు ఇంకొక 5% అలా ఆఫ్ అయితే వచ్చిందనమాట. సో దీనికి లాక్ సిస్టమ్ ఉంది. అండ్ పిన్ కూడా వాళ్ళు ఒక పేపర్ ప్రొవైడ్ చేశారు అనమాట. దాంట్లో ఆ పిన్ ఏంటి అంతా కూడా డీటెయిల్స్ ఇచ్చారు. మనం కావాలంటే పిన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈ ట్రాలీ లోపల ఇలాగా 2 పార్టీషన్స్ వచ్చేసి అప్పర్ సైడ్ పార్టీషన్కి ఇలా క్లోజ్ లిడ్ లాగా వచ్చింది అనమాట. అంటే జిప్ వచ్చింది. సో మనం పెట్టుకున్నవి ఏమి కదలకుండా ఉంటాయి అనమాట. సో ఇది మా మా ముగ్గురికి ఒక 3 days ట్రిప్కి బట్టలు సరిపోతాయని నేను అనుకుంటున్నాను అనమాట. సో మేము నెక్స్ట్ తిరుమల ట్రిప్ వెళ్తాము, అప్పుడు ఈ బ్యాగ్ అయితే యూస్ చేస్తాను. అండ్ ఈ ట్రాలీ ప్రైస్ వచ్చేసి చెప్పాను కదా ఆల్రెడీ 1800. అండ్ దీని వారంటీ 3 years ఉందండి. ఆ వారంటీ కార్డ్ ఇచ్చారు, దాని మీద ఒక QR కోడ్ ఉందన్నమాట. ఆ QR కోడ్ మనం స్కాన్ చేసి దాంట్లో ఎన్రోల్ చేసుకోవచ్చు అనమాట, వారంటీ అవంతా కూడా. సో ఇది స్ట్రాంగ్గానే ఉంది. నేనైతే పగిలిపోదని అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా ట్రాలీ తీసుకునేటప్పుడు 8 వీల్స్ అంటే ఒక్కొక్క వీల్కి 2 వీల్స్ లాగా వచ్చి ఉండాలన్నమాట. మామూలుగా కొన్ని ట్రాలీస్కి సింగిల్ వీల్ వస్తుంది, కొంచెం బ్రాండ్ వేరేవి వాటి అవి ఎక్కువ స్టడీగా ఉండవు అనమాట. త్వరగా ట్రాలీ అయితే ఇరిగిపోతుంది. అండ్ ఆ వెయిట్ మనం ఎక్కువ పెట్టినప్పుడు అవి తొందరగా పాడైపోతాయి అనమాట. సో ఇలాగ డబుల్ వీల్ వచ్చిండే అయితే తీసుకోండి. మేము తీసుకున్న నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సీగేట్ ది హార్డ్ డిస్క్ అనమాట. 1 టచ్ బ్రాండ్ ఇది. దీనికి పాస్వర్డ్ కూడా వస్తుంది. ఇది మేము ఒక 4 years బ్యాగ్ తీసుకున్నప్పుడు 5000 అలా పట్టిందండి. 1 TB అనుకుంటాను, 5000 కంటే తక్కువ పడింది. ఇప్పుడైతే ఇది 2 TB అనమాట. 2 TB వచ్చేసి మాకు ఆల్మోస్ట్ 7000 వరకు పడింది కాస్ట్ అయితే, అది ఆఫర్లో. ఈ హార్డ్ డిస్క్ 1 TB అయితే మనకి ప్రైస్ వచ్చేసి 5000 ఉంది, ఇప్పుడు 5500 అలా. 2 TB అయితే 7000 ఉంది. సో మేము 2 TB తీసుకున్నాం. నెక్స్ట్ మేము తీసుకున్న ఐటమ్ అయితే ఎయిర్ ఫ్రైర్. ఇది నా కోసం కాదు, మా కజిన్ కోసం తీసుకున్నాను. నేను ఆల్రెడీ ఎయిర్ ఫ్రైర్ వచ్చేసి లాస్ట్ ఇయర్ మనకి బిగ్ బిలియన్ డే సేవ్ పెడతారు కదా, అప్పుడు కొన్నానండి పీజియన్లో. ఎయిర్ ఫ్రైయర్స్లో తక్కువ కాస్ట్ ఉండేది ఈ పీజియన్ ఒకటే. అండ్ అగారాలో ఇప్పుడు 1200లో కూడా వచ్చింది. మరి అది ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఇదైతే నాకు చాలా బాగుంది అనిపించింది, అందుకే తనకు కూడా సేమ్ బ్రాండే పెట్టాను. ఇది వచ్చేసి కాస్ట్ బ్లాక్ కలర్ అయితే 2570 రూపీస్ అలా పడింది. మీరు కార్డ్ ఆఫర్ అప్లై చేస్తే ఇంకా తగ్గుతుంది. సో ఇవన్నీ నేను ఒకటేసారి పెట్టానండి ప్రైమ్ డే సేల్లో. అండ్ ఎయిర్ ఫ్రైయర్ కోసం మళ్ళీ ఎయిర్ ఫ్రైయర్ లైనర్స్ ఉంటాయి కదా, సిలికాన్ ట్రేస్ లాగా. సో అవి కూడా ఒక 2 తీసుకున్నాను అనమాట. అవి వచ్చేసి 260 రూపీస్ పడింది. ఈ 2 ప్రైజెస్ ఇక్కడ డిస్ప్లే అయితే చేస్తాను, ప్రతి ప్రైస్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తానండి. ఇవి 2 లైనర్స్ ఎందుకంటే ఒకటి వెజ్కి ఇంకోటి నాన్ వెజ్కి. ఎయిర్ ఫ్రైయర్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను 1 year నుంచి యూజ్ చేస్తున్నాను కదా. మీకు దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఎలా యూజ్ చేయాలి అవి కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను ఇంకో వీడియో చేస్తాను. ప్రస్తుతానికైతే మినిమల్ బేసిక్స్ చెప్తాను. దీనిలో మనం ప్రతి ఐటమ్ డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, అవన్నీ చేయొచ్చు అనమాట. అంటే చికెన్ తందూరి కానీ, అండ్ మళ్ళీ పకోడా చేసుకుంటాం కదా అవి చేసుకోవచ్చు. మళ్ళీ మంచూరియాకి మనం చేసుకుంటాం కదా బాల్స్, అవి కూడా డీప్ ఫ్రై చేయకుండా దీంట్లో పెట్టుకోవచ్చు. సమోసా చేసుకోవచ్చు. వడియాల్లాగా ఉంటాయి అవి, ఆనియన్ రింగ్స్, అవైతే ఆయిల్ వేయకుండానే జస్ట్ దీంట్లో పెడితే ఫ్రై అయిపోతాయి. నేను అన్ని ఐటమ్స్ కూడా మీకు కంప్లీట్ రివ్యూ కావాలంటే చేస్తాను. ఇవి ఇలా సెట్ చేసుకొని దాంట్లో పెట్టుకోవచ్చు, డైరెక్ట్గా అయినా పెట్టచ్చు. కాకపోతే మళ్ళీ అదంతా బౌల్ క్లీన్ చేయడం ఎందుకని చెప్పేసి నేను ఇలా పెట్టుకున్నాను అనమాట.
ఈ సిలికాన్ ట్రేస్. ఎయిర్ ఫ్రై ఎలా యూస్ చేయాలనేది ఇలా మాన్యువల్ ఇస్తారు. సో దాన్ని యూస్ చేసి మనం చేయొచ్చు. దీంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఇది ఓవెన్ లాగా అయితే పెద్ద ప్రాసెస్ ఏం కాదండి, సింపుల్ గా ఉంటుంది. ఎయిర్ ఫ్రైర్ అయితే జస్ట్ మనం ఇలా ప్రెస్ చేయగానే ఆన్ అయిపోతుంది మనం ప్లగ్ పెట్టగానే. దాంట్లో మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ చీకులు చేసుకుంటాం కదా, అది సమోసా, పిజ్జా, కేక్ బేక్, ఇలా ఆప్షన్స్ ఉంటాయి. నేను పిజ్జా అయితే నాకు పాయింట్ టాపింగ్స్ అయితే కొంచెం మాడిపోయి అనిపించింది. ఇలా అన్ని ఆప్షన్స్ ఉంటాయి అనమాట. మీరు టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ టైం కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, రెడ్యూస్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట ఎయిర్ ఫ్రైర్ అయితే. క్వాలిటీ అయితే చాలా బాగుంటది. నెక్స్ట్ సేల్ లో పెడితే మాత్రం కొనుక్కోండి, చాలా తక్కువ ప్రైస్ కే వస్తుంది మనకి. నెక్స్ట్ మేము తీసుకున్న ఐటమ్ వచ్చేసి టేబుల్ అన్నమాట, వర్కింగ్ టేబుల్. ఈ టేబుల్ మేము ఐకేకి వెళ్ళి చూసాం కదా, మీకు ఐకే హాల్ వీడియో పెట్టాను కదా, దాంట్లో అక్కడ చాలా కాస్ట్ ఉన్నాయి. ఇక్కడైతే మాకు అమెజాన్ ప్రైమ్ డే సేల్లో ఈ టేబుల్ వచ్చేసి 2789 రూపీస్ పడింది. కింద మొత్తం ఐరన్ వచ్చింది, పైన అయితే వుడ్ అనమాట, అది ఇంజనీరింగ్ వుడ్. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. వెయిట్ కూడా ఎక్కువే ఉందన్నమాట, బాగా కాస్తది వెయిట్ ఎక్కువ పెట్టినా కూడా. సో మా ఆయన మెయిన్ తీసుకోవడం ఏంటంటే రీజన్, డెస్క్టాప్ తీసుకుందామని. తనకి ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో డెస్క్టాప్ తీసుకుందాం అనేసి టేబుల్ తీసుకున్నాడు. మా ఇంట్లో ఆల్రెడీ ఒక 2 టేబుల్స్ ఉన్నాయి, ఒక టీవీ దగ్గర, ఒకటి నేను వర్క్ చేస్తాను. సో ఈ టేబుల్ ఫిట్టింగ్ ఎలా చేయాలి ఇదంతా అయితే ఇలా మాన్యువల్ ఇచ్చారు. అండ్ వాళ్ళు కొన్ని స్క్రూస్ ఇచ్చారనమాట, అవి ఫిట్ చేసుకోవడమే. ఇది ఎక్కువ టైం కూడా పట్టలేదు అండ్ అంత క్లమ్జీగా కూడా లేదనమాట. చాలా సింపుల్ గా అయితే మనం టేబుల్ ని సెట్ చేసేయచ్చు, ఎక్కువ టైం కూడా పట్టలేదు అనమాట. సో ఫైనల్ గా అయితే సెట్ చేసిన తర్వాత టేబుల్ ఇది ఎక్కువ వెయిట్ కూడా బాగా మేనేజ్ చేయగలదు. అండ్ మేము తీసుకున్నది ఇంకో ప్రోడక్ట్ వచ్చేసి చైర్ అనమాట. చైర్ కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇదే చైర్ మనకి ఐక్యాలో అయితే 12,000 10,000 అబోవ్ ఉందండి. ఇది అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో మాకు 5,500 పడింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మనకి హెడ్ పొజిషన్, రెస్ట్ పొజిషన్ కి గానీ, బ్యాక్ సైడ్ గానీ ప్రతిదీ రెస్ట్ పొజిషన్స్ చాలా బాగా వచ్చాయి. అడ్జస్టబుల్ గా ఉంది, క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ మేము తీసుకున్న నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బెడ్ కి పక్కన సైడ్ టేబుల్ అనమాట. ఈ మొబైల్స్ అవన్నీ బెడ్ మీద పెట్టుకుంటున్నాం పడుకునేటప్పుడు. సో ఇది మా ఆయన చూసారు, క్వాలిటీ ఓకే అనిపించింది, సరే ఒకసారి పెడదామని పెట్టాడు అనమాట. ప్రైస్ అయితే 420 రూపీస్ అండి. 420కి ఏం వస్తుంది అన్నట్టు పెట్టామన్నమాట. క్వాలిటీ అయితే బాగుంది. పైన కింద వచ్చేసి వుడ్ అనమాట, అది ఇంజనీరింగ్ వుడ్. ఇవి వచ్చేసి ప్లాస్టిక్ పైప్స్. మనం జస్ట్ ఇలా మాన్యువల్ ఇచ్చారు, సో ఫిట్ చేసుకోవడం అనమాట. ఇది చాలా సింపుల్ గానే ఎవరైనా ఫిట్ చేసుకోవచ్చు. 400 అంటే నాకు బెటర్ అనిపించింది. ఒక 10 kgs వెయిట్ వరకు బేర్ చేయగలదని చెప్పేసి వాళ్ళైతే ఇచ్చారనమాట. సో మాన్యువల్ లో మనం ఇంకా చూడాలి. మేమైతే దీని మీద అలెక్సా పెట్టాము అండ్ ఇంకా ఏమైనా ప్లాన్ చేయాలి. నేను కొన్ని డెకర్ ఐటమ్ ఏదైనా పెడదామని అనేసి అనుకుంటున్నాను. కింద మనం బాటిల్స్ పెట్టుకోవచ్చు, 2 టైర్స్ లాగా వస్తుంది అనమాట. పైన అయితే అలెక్సా పెట్టాము అండ్ మొబైల్స్ అన్ని పెట్టుకోవడానికి ప్లేస్ అలా ఉంటుంది అనేసి సెట్ చేసాం అనమాట. మీకు ఆఫ్టర్ సెట్ చేసాక కూడా ఇది ఎలా ఉందో చూపిస్తాను చూడండి. మొబైల్స్ అన్ని పెట్టుకోవచ్చు ఇలా. నెక్స్ట్ ఈ సేల్లో మాన్గొంది వచ్చేసి లావా వడ్ది ప్రో బడ్స్ వచ్చి నెక్ బ్యాండ్ అనమాట. కాస్ట్ వచ్చేసి 1100 పడింది. అండ్ ఇది 40 hours వచ్చేసి ప్లే టైం అంట, యూస్ చేసి మనం ప్లే చేయొచ్చు అని చెప్పి. 10 minutes లో ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కుతుంది. ఆ ఛార్జింగ్ తో 12 hours ఆడొచ్చు అంట. నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది, అంటే బేస్డ్ ఆన్ ఎన్విరాన్మెంట్ అనమాట. మనకి ఐఫోన్ ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, దాంట్లో ఉండే ఫీచర్స్ అన్నీ ఉన్నాయని చెప్పేసి ఉందన్నమాట. చూద్దాం మనం ఎలా ఉంటుందో. మా ఆయన అయితే 1 week నుంచి వాడుతున్నారు, ఒక 3 days నుంచి అయితే కంటిన్యూస్ గా వాడుతున్నారు, బాగానే ఉందని చెప్పి. ఇవండి మీ ప్రైమ్ డే సేల్ లో మేము కొన్నాం అయితే ప్రోడక్ట్స్. మీకు ఈ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, చెక్ చేయండి. కావాలంటే ఆ లింక్ త్రూ వెళ్ళి కొనుక్కోండి అనమాట. మీకు ఇంకేమన్నా ప్రొడక్ట్స్ రివ్యూస్ కావాలంటే నాకు ఒక కామెంట్ చేయండి, నేనైతే పోస్ట్ చేస్తాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ నిహారిక.